శాసన మండలి సాక్షిగా టీడీపీ నేతలు చెప్పిన అవాస్తవాలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్ చేశారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను తొలగించిన విషయంపై తాము ఆధారాలు బయట పెడితే విచారణ జరగకుండా కుంటి సాకులు చెప్పి లోకేష్ తప్పించుకున్నారని, ఇది పూర్తిగా శాసన మండలిని అగౌరవపరచడమేనన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా అవాస్తవాలను మాట్లాడుతుందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తుందని గుర్తు చేశారు. 5252 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. వస్తు దీవెనకి సంబంధించిన 2000 కోట్ల రూపాయల బకాయిలను టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్ లో పెట్టిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపనం చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అప్లై వస్తుంది. హలో, సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే 2 రోజుల క్రితం వరకు కూడా శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు వచ్చేసరిలే, ఏం కాదులేదు, కూర్చోండి నా ప్లీజ్. శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలన్నీ కూడా ముగియడం జరిగింది. అయితే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి సభ్యులు ఉండడం, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాటన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలన్న ఆలోచనతో శాసన మండలి సమావేశాల్లో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కష్టపడడం జరిగింది. చాలా వరకు ప్రజలకి వాస్తవాలను తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నేను మీకు ఒక 9 విషయాల గురించి శాసన మండలిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజే జరిగినటువంటి కార్యక్రమంలో శాసన మండలి సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ ఇష్యూని గురించి మాట్లాడడం జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్స్ అన్నది ఒక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ. మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్ నియామకంలో గవర్నర్ గారి పాత్ర ఉంటుంది. సో గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం దానికి సెర్చ్ కమిటీ కానీ అవన్నిటి ద్వారా ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్లో 17 మంది దగ్గర రాజీనామాలు చేయించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మీరు కనుక నాకు ఎవిడెన్సెస్ ఇస్తే నేను దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాం. అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్స్లోనే రాశారు, మాకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో వాళ్ళు మొట్టమొదటి పదంగా దాన్ని ఆ విధంగా పెట్టి ఇవ్వడం కానీ, అలానే వైస్ ఛాన్సలర్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరించడం కానీ, మీరందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అని చెప్పి వారందరినీ కూడా బలవంతం చేసినటువంటి సందర్భాలని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా, పెన్ డ్రైవ్స్ ద్వారా మేము శాసన మండలిలో చైర్మన్ ద్వారా లోకేష్ గారికి అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే చెప్పినారో నేను జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పినారో మేము అన్ని ఆధారాలు వాళ్ళకి శాసన మండలిలోనే వారికి సబ్మిట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా దాని మీద వేయకపోవడం అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ప్రజల్ని ఎలా చేస్తూ ఉన్నారు అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి వారు చెప్పినటువంటిదే ఏదైతే అందరూ కూడా శాసనసభ శాసన మండలి అంటే అక్కడ ఒక పద్ధతిగా జరుగుతాయి, అక్కడ చెప్పినటువంటి మాటకు ఒక స్పష్టత ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. ఇకపోతే 2వ పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోకేష్ గారు చెప్పినటువంటి పదం 4100 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్ళారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ను కూడా శాసన మండలిలో నేను సబ్మిట్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఏం చెప్తున్నానంటే
2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోతే 1880 కోట్ల రూపాయలని 2018-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020 వాళ్ళు పెట్టినటువంటి 1 year బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆ రోజు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2328 కోట్లను కూడా రిలీజ్ చేయడంతో పాటు ఆ రోజుటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చి, మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని సుమారుగా 700 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ 2024 మార్చి నెలలో కూడా 2024 మార్చి 1వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మేలో కానీ, ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ ఈ 3 క్వార్టర్స్ రిలీజ్ చేయాలంటే జూన్లో ప్రభుత్వం మారిపోయింది, మేలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ 3 ఫీజు రియంబర్స్మెంట్స్ని ఇవ్వడానికి ఈ 3 నెలలు ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి, ₹1 కూడా ఇవ్వాల. అలానే 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 2800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం 788 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 2023-24కి సంబంధించి 3 క్వార్టర్స్, 24-25కి సంబంధించిన 3 క్వార్టర్స్, మొత్తం 6 క్వార్టర్స్కి సంబంధించి 5252 కోట్ల రూపాయలని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వసతి దీవెన, పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లోడికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా వసతి దీవెన కింద కోర్సెస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1000 కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1000 కోట్ల రూపాయలను వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా ఇవ్వడం జరిగింది. 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27 ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేసినారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాల. ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2000 కోట్ల రూపాయల్లో ₹2 కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. అవి ఒక 5400 కోట్లు, ఇవి ఒక 2000 కోట్లు, 7400 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ₹1 కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మరి ఈ రోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి 4000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం. దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు. ఇకపోతే 3వ విషయం, లోకేష్ గారు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే 13 లక్షల మంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 13 లక్షల మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి పిల్లలందరూ కూడా డ్రాప్ అయినారు. దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం. అంటే రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో నుంచి డ్రాప్ కావడానికి వైఎస్ఆర్సీపీ కారణమని ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేస్తున్నారు మీకు తెలుసు కదా. గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకునేటప్పుడు ఎట్టున్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టున్నాయి. నాడు నేడు ద్వారా సుమారుగా 45,000 స్కూల్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారే. అందుకు డ్రాప్ అవుతారా 13 లక్షల మంది? వారందరికీ కూడా చక్కగా అంతకుముందు లేవు ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు, పిల్లలందరూ కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలి. అంతకుముందు ట్యాప్ వాటర్ కూడా దొరికేటివి కాదు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం, యూవీ సిస్టమ్స్ కూడా కాదు. ఈ ఆర్ఓ సిస్టమ్స్ పెట్టి వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినాం. అందుకు పిల్లలు డ్రాప్ అవుతారా? అలానే టాయిలెట్స్ మీరు చూడండి, మన ఇళ్లలో కంటే కూడా అద్భుతంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతంగా మార్బుల్స్ వేసి, గ్రానైట్స్ వేసి, టైల్స్తో వాటన్నిటిని కూడా టాయిలెట్స్ని అద్భుతంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా 4,93,000 జాబ్స్
భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే టెన్యూర్లో ఇన్ని జాబ్స్ ఇచ్చినటువంటి ఘనత ఎక్కడా ఉండదు. దాంట్లో లక్ష కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి సౌకర్యంగా ఉంటుందో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్ క్రాస్ని ఏ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినామని చెప్పే అవకాశం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు? నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని, నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు. రెడ్ క్రాస్కి రాజకీయాలకి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను, అయినా కూడా నేను అక్కడ రాజీనామా చేశాను. మళ్ళా కింద అది కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ రాయడం కూడా తప్పే. డెవలప్మెంట్స్ జరగాలి, మీద ఏ పాయింట్లోనైనా రెడీ. డెవలప్మెంట్స్ తీసుకుంటే సౌండ్ అట్లే వస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.